గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మార్కాపురం జిల్లాలో ఈ ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం 14 మంది వరకు మంటల్లో కాలిపోయి చనిపోయారు. 14 మంది సజీవ దహనం అయిపోయారు. ఇంకా 26 మంది ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వాళ్ళలో కూడా 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ బస్సు జగిత్యాల నుంచి, తెలంగాణ రాష్ట్రం జగిత్యాల నుంచి బయలుదేరింది, నెల్లూరు జిల్లాకు వెళ్తుంది. మార్గ మధ్యలో ఈరోజు ఉదయం సరిగ్గా 5:30 నుంచి 6 గంటల సమయం, తెల్లవారుతున్నటువంటి ఆ సమయంలో ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఆ కరెక్ట్గా రాయకల్ అక్కడ పలకల క్వారీ ఉంటుంది. ఆ స్పాట్లో ఒక మలుపు ఉంటుంది. అప్ డౌన్ రెండు ఉంటాయి. ఆ మలుపు దగ్గర అటువైపు నుంచి టిప్పర్ లారీ వస్తుంది, ఇటువైపు నుంచి బస్సు వెళ్తుంది. సో బస్సు కండిషన్ మీద కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ బస్సు కండిషన్ బాగాలేదు, ఈ బస్సు సరైనటువంటి సౌకర్యాలు లేవు, కండిషన్ కూడా ఇబ్బంది పెడుతుందని చెప్పి ఒక ప్లేస్లో ఆపేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒక దగ్గర ఆపేసి పూర్తిగా దానికి మరమ్మతులు చేశారు. మరమ్మతులు చేసి మళ్ళీ కండిషన్ బాగుంది అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పుడే ప్రయాణికులు చెప్పారు, కండిషన్ బాగాలేనప్పుడు ఈ కండిషన్ ఎందుకు తీశారు? ఈ బస్సు, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని కండిషన్ అంతా సరిగా లేనప్పుడు ఈ బస్సులో ప్రయాణికుల్ని ఎందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కొంతమంది ప్రయాణికులు కూడా క్వశ్చన్ చేశారంట. లేదు, చిన్నవి సహజంగా వస్తూ ఉంటాయి, దీన్ని సెట్ చేసేసాము, ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి డ్రైవరు, అక్కడ అందులో ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రయాణికులకి నచ్చజెప్పి ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఉదయం తెల్లవారుతున్నటువంటి సమయంలో సరిగ్గా 5:30 సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి ఆ టిప్పర్ లారీని చాలా బలంగా ఢీ కొట్టడంతో, ఎందుకంటే ఆ వెహికల్ ఇట్లా ఎదురుగా వస్తుంది, ఈ బస్సు కూడా ఇట్లా పోతుంది, రెండు ఎడమ వైపున వెళ్లాల్సినటువంటి ఈ వాహనాలు కుడివైపుకు వచ్చేస్తున్నాయి. కుడివైపుకి వచ్చేసి ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టేసరికి మంటలు ఎగసిపడ్డాయి. మంటలు ఎగసిపెట్టి టిప్పర్ లారీ కూడా కాలిపోయింది, ఈ బస్సు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఉదయం చాలామంది ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా షాక్కి గురైపోయి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, ఎందుకంటే కొంతమంది నిద్రమత్తులో ఉన్నారు, చిన్న పిల్లలను వేసుకుని ఉన్నారు, మహిళలు ఉన్నారు, వెనక భాగంలో చాలామంది ప్రయాణికులు నిద్రమత్తులోనే ఉన్నారు. వాళ్ళు బయటకు రాలిపోయారు. ముందు కూర్చున్న వాళ్ళు వెంటనే ఫాస్ట్గా దిగేశారు. అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు వాళ్ళని అద్దాలు పగలగొట్టి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆలోపే చాలా వరకు మంటలు అంటుకున్నాయి. ఈ వెనకాల ఉన్న వాళ్ళు ముందుకి రాలేకపోయారు, అప్పటికే మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు వెనక వైపుకి బాగా వ్యాపించి ఒక్కసారిగా ఆ మంటల్లో చిక్కుకుపోయి 14 మంది సజీవ దహనం అయిపోయారు. ఇంకా చాలామంది కాలిపోయి ఉన్నారు. 50% కాలిన గాయాలతో, 70% కాలిన గాయాలతో వాళ్ళందరూ కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది అంబులెన్స్లకు ఫోన్ చేశారు. స్థానిక ఆసుపత్రులకి వాళ్ళు తమ సొంత వాహనాల్లో తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న స్థానికులు కూడా కొంత హెల్ప్ చేశారు. అంబులెన్స్లు రావడంతో వాళ్ళతో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా గాయపడ్డటువంటి ప్రయాణికులందరినీ కూడా తీసుకెళ్లారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకా చాలామంది కూడా గుర్తుపట్టడానికి వీలు లేకుండా కాలిపోయినటువంటి పరిస్థితి. ఆ మృతదేహాలు ఎవరివి, ఎవరికి సంబంధించినవి, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఎక్కడ వాళ్ళు, ఇవన్నీ కూడా నిర్ధారించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు నిర్ధారించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. ఆంధ్రప్రదేశ్లో మార్కాపురం జిల్లాలో అక్కడ కనిగిరి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా బాధగొలిపే విషయం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఒకరికి 6 సంవత్సరాలు, ఇంకొక పాప, ఇంకొక బిడ్డ కేవలం 5 నెలలండి. 5 నెలల పిల్లలు, 6 సంవత్సరాల పాప, వీళ్ళందరూ కూడా కాలిపోయి చనిపోయారు అని చెప్పి వార్త ఎప్పటికైతే బయటకు వచ్చిందో నిజంగా అందరూ కూడా శోకంలో, ఆ కుటుంబాలన్నీ కూడా శోకంలో మునిగిపోయిన పరిస్థితి. ఒక కుటుంబంలో ఇద్దరు చెల్లెళ్ళని కోల్పోయినటువంటి పరిస్థితి, తల్లిదండ్రులను కోల్పోయారు, చాలామంది తమ బ్రదర్స్ని కోల్పోయినటువంటి పరిస్థితి. రాత్రి బయలుదేరే ముందు యోగక్షేమాలు మాట్లాడుకున్నటువంటి కుటుంబాలు కూడా ఇప్పుడు పూర్తిగా శోకంలో మునిగిపోయి, కొంతమంది జగిత్యాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా హుటాహుటిన ఒక ఫ్యామిలీ, జగిత్యాలకు సంబంధించిన ఫ్యామిలీ ఈ రోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో వాళ్ళు చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళకు కూడా, ఆ కుటుంబానికి కూడా సమాచారం అందించారు. వాళ్ళు కూడా హుటాహుటిన ఇక్కడికి కనిగిరి ప్రాంతానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే అలర్ట్ చేశారు. స్థానిక అధికార యంత్రాంగానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వెంటనే మీరు అక్కడ బాధితులకు అండగా నిలవండి, అక్కడికి వెళ్ళండి, పరిస్థితిని పరిశీలించండి, మెరుగైన చికిత్స అందించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి సమాచారం అందించడంతో, సమీక్ష చేయడంతో 5:30కి ఇది జరిగిన తర్వాత వెంటనే 6 గంటలకి, 6:30కి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కావచ్చు, కరింగిరి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని, అధికారులు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని పూర్తిగా పరిశీలించారు.
అక్కడ బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రయత్నం జరుగుతున్నాయి. కానీ ఎంత బాధ కలిగించే విషయం అంటే వాళ్ళు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వాళ్ళలో కూడా ఇంకా కొంతమంది కొనవీపురితో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళలో ఒక 4-5 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయా కుటుంబాలు చాలా బాధను వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ప్రమాదమే మొన్న ఈ మధ్య కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వి కావేరి బస్సు ఎంతటి ప్రమాదానికి గురైంది. ఒక బైకు రోడ్డు మీద పడిపోయి ఉంటే ఆ బైక్ మీదగా ఆ బస్సు వెళ్ళటం చేత మంటలు అంటుకొని ఆ బైకులో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి బస్సుకి ఆ రాపిడికి మంటలు అంటుకొని బస్సు మొత్తం కాలిపోయి 19 మంది కర్నూలు జిల్లాలో ఆ మధ్య జరిగిన ప్రమాదం ఎంత బాధ కలిగించింది, ఎన్ని కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. 19 మంది సజీవ దహనం అయిపోయారు. ఇంకా కళ్ళ ముందు కనిపిస్తానుంది. అక్కడక్కడ బస్సు ప్రమాదాలు జరుగుతుంటే భయం కలుగుతుంది. బస్సులో ప్రయాణం చేయాలంటే భయం కలుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ప్రమాదం కూడా మళ్ళీ అంతటి ఒక భయాన్ని తీసుకొచ్చింది స్పాట్లో. ఎందుకంటే వెనకాల కూర్చున్నారండి. చనిపోయిన వాళ్ళందరూ కూడా బస్సులో వెనక భాగాన ఉన్నారు, ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టిన తర్వాత వాళ్ళు మంటలు అంటుకుని ఆ మంటల ముందు నుంచి వెనక్కి ఒక్కసారిగా అంటుకోవడంతో ముందున్న వాళ్ళు అతి కష్టం మీద బయటికి దిగేశారు, వెనకాల ఉన్న వాళ్ళు రాలేకపోయారు. అప్పటికే మంటలు విపరీతంగా వ్యాపించాయి. చాలామంది కొంతమంది నిద్రమత్తుల్లో ఉన్నారు, చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా సజీవంగా దహనమైపోయి పూర్తిగా ఆ కుటుంబాలన్నీ కూడా గుండెలు బాదుకుంటున్నటువంటి అత్యంత విషాదకరమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. నిజంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్వాహకుల మీద, యజమానుల మీద తీవ్రంగా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్ చెప్తున్నాడు స్టీరింగ్ ప్రాబ్లం ఉందంట. స్టీరింగు మనకి దాన్ని తిప్పటంలో ఇబ్బందులు ఉన్నాయంట. అంత సమస్య ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి బస్సుని రోడ్డు మీద ఎందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళకి డబ్బులే కావాలి. ప్రయాణికుల నుంచి వేలకు వేలు వసూలు చేసి వాళ్ళు వ్యాపారమే కావాలి. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సక్రమంగా నడుస్తున్నాయా లేదా, ఏదైనా ప్రమాదం జరిగితే ఎన్ని కుటుంబాలు రోడ్డును పడతాయి, మనం పూర్తి 100% కండిషన్స్తో వెళ్ళాలి కదా అన్న కనీసమైనటువంటి ఆలోచన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు చేయటం లేదు. వీళ్ళ మీద సరైనటువంటి యాక్షన్స్ కూడా తీసుకోవట్లేదు. అందుకే ఈ విధంగా గాలి కొదిలేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ప్రాణాలు పోతూ ఉన్నాయి, ప్రయాణికుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. 15 మంది చనిపోయే పరిస్థితి వచ్చిందంటే, కాలి బూడిదైపోయారంటే, గుర్తుపట్టడానికి వీలు లేకుండా పరిస్థితులు ఉందంటే ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ టెక్నికల్ ఇష్యూ ఉంది, స్టీరింగ్ సరిగా ఇబ్బంది ఉందని చెప్పి తెలిసినా కానీ వాళ్ళు ప్రయాణికులు తీసుకుని కొంత దూరం వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు సమస్యను గుర్తించి ఒక దగ్గర గంట సేపు ఆపారండి. మార్గ మధ్యలో గంట సేపు ఆపి స్టీరింగ్ని సరి చేశారంట. మరి ప్రమాదం జరిగినప్పుడు కూడా అదే జరిగిందంట. స్టీరింగ్ సమస్య పోయిందనుకున్నాం కానీ టిప్పర్ లారీ వస్తున్నప్పుడు లెఫ్ట్ వైపుగా వెళ్లాల్సినటువంటి బస్సు లెఫ్ట్కి తిరక్కపోవటం వల్ల, స్టీరింగ్ పనిచేయకపోవటం వల్ల, స్టీరింగు డ్రైవర్కి అనుకూలంగా లేకపోవటం వల్ల తిరగలేదు, స్ట్రక్ అయిపోయింది స్టీరింగ్. ఆ సమయంలో నిజంగా ఆ లారీ దూసుకొస్తున్నప్పుడు జాగ్రత్తగా స్టీరింగ్ని వాళ్ళు లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళి సేఫ్గా తీసుకెళ్లాల్సినటువంటి డ్రైవర్ ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఆ టిప్పర్ని బలంగా ఢీకొట్టడం చేత ఆయిల్ మొత్తం లీక్ అయిపోయి మొత్తం మంటలు ఎగిసిపడి 2 వాహనాలు కూడా దగ్ధమైపోయి ఈరోజు చాలా కుటుంబాల్లో తీరని బాధ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ప్రభుత్వం సీరియస్గా ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చూడాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి బస్సు నిర్వాహకుల మీద, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.